రైట్ ఈ నెల 17వ తేదీన మరొకసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణం కానున్నారు. 2-3 రోజులు ఆయన అక్కడే ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఢిల్లీలో ఉన్న అధిష్టానంతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాలతో మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టులపై రేవంత్ చర్చించనున్నారు. అలాగే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు వరంగల్ రైతు కృతజ్ఞతల సభకు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రాజశేఖర్, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ నెల 17న ఢిల్లీ వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. ఆయన రెండు రోజుల పాటు కూడా ఢిల్లీలో మకాం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈరోజు కీలక భేటీ ఢిల్లీ వేదిక జరుగుతున్న నేపథ్యం ఉంది. ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతకు సంబంధించి కూడా 8 రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ పోస్టులు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఈరోజు కీలకంగా భేటీ జరగబోతుంది. కాసేపటి క్రితమే తెలంగాణకు సంబంధించి పీసీసీ చీఫ్ పైన కూడా ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యం అయితే ఉంది. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన రేపు హైదరాబాద్కు చేరుకుంటారు. ఎల్లుండికి సంబంధించి కూడా ఆయన 17వ తేదీకి సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యం లేదు. ఢిల్లీకి సంబంధించి కూడా ప్రధానంగా ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి పీసీసీ చీఫ్, అలాగే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ సంబంధించిన పోస్టులకు సంబంధించి కావచ్చు, వరంగల్ ఏదైతే సభకు సంబంధించి రైతు సభకు సంబంధించి కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా సోనియా గాంధీని ఆహ్వానించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే పీసీసీ సంబంధించిన పోస్టు పైన కూడా పూర్తి స్థాయిలో తర్జన భర్జన జరుగుతుంది. గతంలో 2 మార్లు కూడా ఢిల్లీలో కూడా దీనిపైన చర్చలు జరిపారు. పార్లమెంట్ ఎన్నికల ముందే పీసీసీ చీఫ్ను మార్చాలని కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యం కావచ్చు. అప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలపైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అధిష్టానానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డినే కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు పీసీసీ చీఫ్ సంబంధించి కూడా మార్చే యోచనలు, దానిపైన కూడా కసరత్తు జరుగుతుంది. రేపు ఏదైతే 17వ తేదీకి సంబంధించి కూడా దీనిపైన అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గం ఇప్పటికే 11 మంది, సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 6 మంది మంత్రులకు సంబంధించి కూడా మంత్రివర్గాన్ని విస్తరణ చేయాలి. దానికి సంబంధించి కూడా మంత్రివర్గంలోకి సంబంధించి ఎవరెవరిని తీసుకునే అంశాలపైన కూడా అధిష్టానంతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు 37 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం, ఇంకా 25కు పైగా కూడా కార్పొరేషన్లను ప్రకటించే అవకాశం అయితే ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఆశావాహులకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ కార్పొరేషన్ పదవులకు పెద్ద ఎత్తున ఆశావాహులు ఆశిస్తున్న నేపథ్యం ఉంది. ఒకవైపు మహిళలకు సంబంధించి కూడా కార్పొరేషన్లు సంబంధించి కూడా కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళను భర్తీ చేయాలని కూడా మహిళా నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నాయి. ఒకవైపు మిగతా యూత్ కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, అన్ని కాంగ్రెస్ పార్టీ విభాగాల నుంచి కూడా కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారు. ఇప్పటికే పార్టీని ఇతర పార్టీలో వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారు కూడా కార్పొరేషన్లకు సంబంధించిన పదవులను ఆశిస్తున్నారు. కాబట్టి దీనిపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు రైతులకు సంబంధించి కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల ముందు వరంగల్ వేదిక కూడా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని కూడా వరంగల్ సభా వేదిక కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి కూడా మొన్న ఏదైతే మొదటి విడతకు సంబంధించి రైతు రుణమాఫీ సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు, వీడియో కాల్లో రైతులతో పాటుగా ఇంటరాక్ట్ అయ్యారు. కాబట్టి దానికి సంబంధించి ఆయన రైతులకు చెప్పిన నేపథ్యం ఉంది. ఇప్పుడు ఏదైతే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం కావచ్చు, ఈ రుణమాఫీ పూర్తయిన వెంటనే రాహుల్ గాంధీని ఆహ్వానిస్తాం, వరంగల్ వేదిక కూడా పెద్ద ఎత్తున రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించే నేపథ్యం ఉంది. మరోవైపు సచివాలయం ప్రాంగణానికి సంబంధించి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా సోనియా గాంధీని ఆహ్వానించేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా 2-3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడపనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ వేదిక కూడా తెలంగాణ పీసీసీ చీఫ్ పైన కూడా కసరత్తు జరుగుతుంది తీవ్రం. ఎందుకంటే పీసీసీ చీఫ్ సంబంధించి కూడా, ఎందుకంటే అసెంబ్లీ సెషన్ నడుపుతున్నప్పుడు కూడా కీలకంగా ఇక్కడ ముఖ్య నేతలు కావచ్చు, మదియాసి గౌడ్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్, వీరిద్దరూ కీలకంగా పీసీసీ పోస్ట్ను ఆశిస్తున్న నేపథ్యం మీద మరోవైపు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొంతమంది నేతలు పీసీసీని పట్టుబడుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి మొత్తంగా పీసీసీ చీఫ్ సంబంధించి సామాజిక
సమీకరణలు రాజకీయ సమీకరణల ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పుడు అధిష్టానం ఫైనలైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు చర్చ జరిగింది. ఇక మరోవైపు 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా పూర్తిగా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాని తర్వాత పిసిసి చీఫ్ కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, నామినేషన్ పదవులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, రైట్. ఒకటి హరీష్, అంటే చాలా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో కూడా ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి, చాలామంది ఆశావాహులు ఉన్నారు. అంటే చేరికలు కూడా జరగబోతున్నాయి. చేరికలు వచ్చిన తర్వాత చాలామంది సీనియర్ నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాబోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వారికి ఏమైనా అలాంటి పదవులు కట్టబెట్టి అంటే తలసాని కానీ సబితా లాంటి వారు వచ్చే అవకాశం ఉన్నాయి. గతం నుంచి కూడా చాలాసార్లు మనకి వాకప్ జరుగుతున్నటువంటి పరిస్థితి, అలాంటి వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ నిజంగా వాళ్ళకి వస్తే అలాంటి ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ సొంతగూటి కాంగ్రెస్ పార్టీకి చాలామంది వస్తున్నారు. సో ఇవన్నీ కూడా మాట్లాడే అవకాశాలు, వీటిపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇంకా 6 మంది మంత్రులకు సంబంధించి కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కీలకంగా నేతలు మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి సంబంధించి భువనగిరి టికెట్ కావచ్చు, ఇతర అంశాలపైన కూడా తనకు మంత్రివర్గంలో తీసుకుంటామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పూర్తిగా రాజగోపాల్ రెడ్డి లాంటి వారు కాకుండా ఇక బీసీ సామాజిక వర్గం ఇప్పటికే, ఎందుకంటే మంత్రివర్గ సంబంధించి కూర్పులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా అత్యధికంగా ప్రాధాన్యత కల్పించారని కూడా చెప్తున్న నేపథ్యం కావచ్చు. ఇక ఇప్పుడు 6 మందికి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇక మంత్రివర్గంలో తీసుకుంటే ఎవరిని తీసుకోవడానికి పైన కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వాకిటి శ్రీహరికి సంబంధించి కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ముందే చెప్పారు. కాబట్టి ఇక హామీకి అనుగుణంగా ఆయనకు మంత్రివర్గం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక మిగతా సంబంధించి కూడా ఇక నిజామాబాద్, ఆదిలాబాద్ ఇట్లాంటి సెగ్మెంట్లకు సంబంధించి మంత్రివర్గంలో చోటు లేదు. కాబట్టి ఇక ఆదిలాబాద్ నుంచి కావచ్చు, నిజామాబాద్ నుంచి కావచ్చు, ఎవరినైతే మంత్రివర్గం తీసుకునే అంశాలపైన కూడా అక్కడ అధిష్టానంతో చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు నామినేషన్ ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు లేవు. కాబట్టి ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి కూడా పదవులను ఆశిస్తున్నారు. కాబట్టి అట్లాంటి అంశాలపైన కూడా ఎవరైతే కార్పొరేషన్లకు సంబంధించిన పదవులు ఆశిస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకంగా ఎన్నికల ముందు పనిచేసిన కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలు కావచ్చు, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరికీ కార్పొరేషన్లకు సంబంధించిన పదవుల కూర్పు కావచ్చు, పూర్తిగా ఈ 3 అంశాలు ప్రత్యేకంగా ఈ 3 అంశాలు కూడా ఏదైతే 17వ తేదీన కూడా రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు వరంగల్ డిక్లరేషన్ ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎందుకంటే ఈ నెల 15వ తేదీన కూడా పూర్తి స్థాయి 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది. ఇక మొదటి అంటే 3 దఫాలుగా చేసిన నేపథ్యం కావచ్చు. ఇక నెల 15వ తేదీన ఫైనలైజ్ ఏదైతే తుది దశకు సంబంధించిన రుణమాఫీ చేయబోతుంది. దాని తర్వాత వరంగల్ పెద్ద ఎత్తున రైతుకు సంబంధించిన బహిరంగ సభ నిర్వహిస్తాను కాబట్టి దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాష్ట్ర రైట్ హరీష్, అంటే పూర్తిగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటే పదవులకు సంబంధించినటువంటి క్యాబినెట్ విస్తరణ కానీ చేర్పులు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేరికలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా విలీనం చేసుకుని గతంలో ఏదైతే జరిగిందో ఎల్పీకి సంబంధించినట్టు కూడా బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా విలీనం దిశగా కూడా అడుగులేస్తుంది. అన్నీ క్లియర్ అయిన తర్వాతే పదవులకు వైపు పూర్తిగా నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి ఎమ్మెల్సీ కార్పొరేషన్ కంటే ఈ స్థాయిలో కూడా ఒకేసారి జరిగేలాగా చూసుకుంటుంది. ఎక్కడా కూడా అవకతవకలు రాకుండా అందరినీ సర్దుబాటు చేసుకుంటూ ఈ ప్రక్రియతో ముందుకు వెళుతుందని మనం భావించవలసిన అవసరం ఉందా? అలాగే రేవంత్ రెడ్డి టూరు వెనక ఒకవేళ ఏమైనా కేంద్ర మంత్రులు కలిసే అవకాశం, గతంలో కూడా చాలా సందర్భాల్లో కలిశారు, మన కూడా కలిసే అవకాశం ఉందన్నటువంటి వార్తలు వచ్చాయి. ఈసారి 2-3 రోజుల పర్యటనలో కలిసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో అంటే రాష్ట్ర ఫలాలే ముఖ్యమని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తున్న వచ్చిన నేపథ్యం కావచ్చు. తను ఎవరిని కలిసినా కూడా రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన వాటా కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కూడా అంశాలపైన కూడా ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా కేంద్ర మంత్రులను కలిసి వాళ్ళతో చర్చిస్తామని కూడా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ తమకు ఉదయం ప్రజలకు పాలన అందించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే కేంద్ర మంత్రులను కలుస్తామని కూడా
చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ 3 రోజుల పర్యటనలో కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్టుల అంశాలపైన కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఒకవైపు సుంకిశాల ప్రాజెక్టు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఈ ప్రాజెక్టుల పైన ఏదైతే వాళ్ళతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు రాష్ట్ర విభజన చట్టంలోని హామీలకు సంబంధించి కూడా వాళ్ళు గతంలో హామీ ఇచ్చారు కాబట్టి ఇక ఏపీకి సంబంధించి మొన్న బడ్జెట్ కేటాయింపులో కావచ్చు, ప్రత్యేకంగా ఇచ్చిన హామీలన్నిటి కూడా ఏపీకి ప్రాధాన్యత కల్పించింది కాబట్టి తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కావచ్చు, ఇతర అంశాల్లో కూడా తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా అసెంబ్లీ సాక్షిగా సమావేశ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానిపైన కూడా కేంద్రంతో కొట్లాడి కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణకు ఫలాలు దక్కేలా చేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మొన్న అంటే ఈ నెల 17 నుంచి కూడా 3 రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.